నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం దక్షిణ కాలువ పరిధిలోని 7L 8L కాలువల కింద సుమారు 400 ఎకరాలలో వరి పైరు నీరు లేక ఎండిపోతోంది. వరి వెన్నె దశకు చేరుకున్న సమయంలో వారం రోజులుగా సాగునీరు అందక పొలాలు బీటలు వారుతుండటంతో చేతికందే పంట కళ్ల ముందే ఎండిపోతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో పంటకు నీరు పుష్కలంగా అందుతుందని ఐఏబీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇవ్వడంతోనే అప్పులు చేసి మరీ వరి సాగు చేశామని, ఇప్పుడు నీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని రైతులు మండిపడుతున్నారు. ఒకవైపు కాలువలలో నీరు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు అధికారులు స్పందించకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి వెంటనే నీటిని విడుదల చేయకపోతే 400 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, పంట నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం. మాకు వచ్చేసేసి వరికి నీళ్లు చాలడం లేదు. దాదాపు 400 ఎకరాలు పైరు పెట్టున్నాం అందరం. వరి వచ్చేసి పూర్తిగా ఎండిపోయే దశలో ఉంది. 7L 8L కింద పూర్తిగా నెర్రెలు పారిపోయింది. పొలము పూర్తిగా ఎండిపోతా ఉంది. ఇదిగో చూడండి, ఒకసారి చూపిస్తాము. ఇట్లా పోతుంది. ఇంకా 10 రోజులు ఆగితే మాకు అసలు చేతికి పంట రాదు నీళ్లు ఇచ్చినా గానీ. ఇప్పుడు దయచేసి ఒక 4 రోజులు మాకు సహాయం చేసి నీళ్లు వదిలితే అధికారులు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దాంతో చొరవ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.